క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రథమమైనటువంటి పిలుపు శిష్యులుగా అవటం. క్రైస్తవునికి ఉన్నటువంటి మొట్టమొదటి పిలుపు ఆయన శిష్యులుగా అవటం. ఆయన శిష్యులు మాత్రమే సత్యములో ఉంటారు. ఆయన శిష్యులు మాత్రమే ఎవరైతే సత్యములో ఉంటారో వారు మాత్రమే స్వతంత్రులు అవుతారు. శిష్యత్వం చెయ్యని వాడు స్వతంత్రుడు కాడు. శిష్యత్వం చేయని వాడు స్వతంత్రిగా లేకపోతే ఎవరిపైనా ఆధారపడిన వాడుగా ఉండడు. వాడు ఇంకా పాపదాస్యంలోనే ఉన్నాడు. వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. నేను రక్షింపబడ్డాను చెయ్యెత్తి అని అనుకుంటున్నాడు. ఆ భ్రమలో ఉన్నాడు. మరి కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అలాంటి భ్రమలో మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచించాలి. ప్రభు హృదయాంతరంగములను ఎరిగినవాడు. ప్రభు హృదయంలో ఉన్నటువంటి మన ఆలోచనలను ఎరిగినవాడు. ప్రభు మన హృదయంలో మనం చేస్తున్నటువంటి ఆలోచనలను చూస్తాడు, వింటాడు. మన హృదయంలో ఒక ఆలోచన పుట్టడానికి ముందే ఆయన ప్రభువు తెలుసు, ఈ బతుకు ఇది, వీడిలా ఆలోచిస్తాడు అని. మనము భూమి ఆకాశములు సృజించక మునుపే యేసు మనల్ని ఆయన చూశాడు కాబట్టి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. మనం ఏమనుకుంటాము అంటే, మనం విశ్వాసం అయ్యాము అంటే నేను ఎర్రగా ఉన్నాను కాబట్టి నన్ను ప్రభు ఎన్నుకున్నాడు అనుకుంటాం కొంతమంది. నన్ను ఎన్నుకోక తప్పదు. నేను రక్షింపడకపోతే ఇంకా ప్రపంచంలో ఎవడు రక్షింపడ్డు? ఎందుకంటే నేను అంత గొప్ప మంచోండి కదా. ఏం తప్పు చేసినా నేను అని అడుగుతారు. ఏం తప్పు చేసినా? ఎవరికి ఏమీ లోటు చేయలేదే, అంత మంచిగానే ఉంటేనే. నువ్వు ఏం చేశావు అన్నదానిపైన నీ రక్షణ లేదమ్మా. నువ్వు ఏం చెయ్యలేదు అన్నదానిపైన కూడా నీ రక్షణ లేదు. ఉదయం మనం విన్నట్లుగా ఉచితంగా దేవుడు మనకు రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన నీ కోసం, నా కోసం, నీ పాపాల కోసం, నా పాపాల కోసం సిలువ పైన చనిపోయిన కారణంగా మనకు రక్షణ వచ్చింది. ఉచితం, ఫ్రీ. అయితే అక్కడితోనే ఆగిపోలేదు కథ, ఇంకా ఉంది కథ. కథ ఏంటి అంటే, ఉచితంగా వచ్చినటువంటి ఈ రక్షణకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఉచితంగా ఇచ్చినటువంటి ఈ రక్షణకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఆయన మనల్ని ఎలా పిలిచాడు ఇప్పుడు చదవండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక గట్టిగా చదవాలి ఎవరైనా సరే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతారా ఎవరన్నమ్మా గట్టిగా? 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఏంటి? వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? మనకు ఆధార్ కార్డు ఏంటి అంటే, మనం ఏంటో ఫలానా కులంలో పుట్టాడు, ఫలానా ఇంట్లో ఉంటాడు, వాళ్ళ అడ్రస్ ఇది, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మన అడ్రస్ ఏమిటి అంటే, దేవుని మహిమ కారణంగా, దేవుడు మనల్ని ఎన్నుకున్న కారణంగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డారు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన తర్వాత ఇంకా నువ్వు చీకటిలోనే జీవిస్తూ ఉంటే ఒకవేళ, అప్పుడు నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగుకు పిలువబడనట్లా? హలో, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రభు నిన్ను పిలిచినప్పుడు ఒకవేళ నువ్వు ఇంకా ఆ వెలుగులోకి రాకుండా చీకటిలోనే జీవిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు వెలుగులో ఉన్నట్లా లేనట్లా? లేనట్లు. రక్షింపబడ్డాను అని అనుకుంటున్నావు అంతే. నీ హృదయంలో ఇంకా చీకటి ఉంటే నువ్వు రక్షింపబడుతున్నాను లేకపోతే రక్షింపబడ్డాను అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అంతే. పొరపాటును కూడా ఫాల్స్ ఐడెంటిటీలో ఉండకూడదు. ఒక ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ నాయన, ఒరే నువ్వు 10th క్లాస్ పాస్ అయినావు కదా అని చెప్పేసి మంచిది ఒకటి మోటార్ సైకిల్ కొనిచ్చినాడు. ఈ మధ్య 250 cc 300 cc మోటార్ సైకిల్ వస్తున్నాయి కదా, KTM అని, అదే ఇది బజాజ్ పల్సర్, ఇంకా ఏమేమో వస్తాయి. మంచి జీన్స్ వేసుకుని అద్దాలు పెట్టుకుని ఇట్లనే మీ ఊరికాన్ని అనుకోండి, ఆడవాళ్ళ ఎవరో ఒక పాప కాలేజీకి పోతుంది, ఆ పాపకు చూపించాలి. ఇప్పుడు బండి వేసుకొని వస్తున్నాడు, సౌండ్ వస్తుంది. కానీ ఒక సమస్య ఉంది అక్కడ. ఏంటంటే ఆ పాప ఇంటికాడ ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇంతెత్తుంటుంది అది. ఆడికి రాను బ్రేక్ కొట్టాల్సి వస్తుంది. ఎందుకు? స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ ఉంటే బ్రేక్ కొట్టక తప్పదు కదా. బ్రేక్ కొడుతున్నాడు, ఆ పాప చూసేళ్ళకు మళ్ళీ మామూలు స్కూటర్ పోయినట్టే పోతుంది, టుక్ 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 టుక్. మళ్ళీ స్పీడ్గా వస్తాడు, ఆడికి వచ్చి బ్రేక్ కొట్టి మళ్ళీ స్కూటర్ మాదిరి పోతున్నాడు మెల్లిగా. ఈ పిల్లడు అనుకున్నాడు, ఏదో ఒకటి చేసి 90లో పోవాలనుకున్నాడు. 90కి తగ్గేదే లేదు ఈరోజు అనుకుని ఆడదానికి వచ్చి కళ్ళు పూసుకున్నాడు. ఈడ స్పీడ్ బ్రేకర్ లేదు అనుకున్నాడు మనసులో.
ఏమనుకున్నాడు? స్పీడ్ బ్రేకర్ లేదు అనుకున్నాడు. స్పీడ్ బ్రేకర్ ఏమి యవనస్తులు ఉన్నారో లేరా ఇక్కడ? నాకేం వినపడడం లేదే, అంతా మనం చేసేదే, కొత్తదేం చెప్పట్లేదు నేను. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు అని మనసులో 10 సార్లు అనుకున్నాడు. లేదు 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 అని 90 మీద వచ్చి ఫడాక్క నిలబడు. ఎక్కడుంటాడు ఆ తర్వాత? ఏం చెప్పినావమ్మా? ఆసుపత్రిలో ఉంటాడంట. ఆసుపత్రిలో ఉంటాడంట. చీకటి నుంచి వెలుగులోకి నన్ను పిలిచాడు 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 అని మనసులో అనుకుంటే సరిపోదు. ఆసుపత్రిలో ఉంటాం. నిజంగా వెలుగులోకి రావాలి. నిజంగా వెలుగులోకి రాకుండా నన్ను పిలిచేసాడు అని చీకట్లోనే ఉంటే మన బతికేమవుతుంది? అదే అవుతుంది. కళ్ళు మూసుకొని స్పీడ్ బ్రేకర్ మీద 90 మీద తోలితే ఏమవుతుంది? అదే అవుతుంది. కాబట్టి ఇచ్చకపు మాటలు చెప్పే వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం లేదు. మీరు సంఘముగా ఏ పునాది మీద అయితే కట్టబడారో అది నిజమైన పునాది. మీ పితరులు ఏ పునాది మీద అయితే కట్టబడ్డారో అది నిజమైన పునాది. మీ పితరులు ఏ ప్రభువునైతే నమ్మారో నిజమైన ప్రభువు. కొత్తగా ఒకరు వచ్చి నువ్వు ఏం పాపం చేసినా పర్లేదు, పరలోకం టక్కన పోతావు అని అంటే దొంగ నోటు. ఏం నోటు చెప్పండి? దొంగ నోటు. ఆ దొంగ నోట్లు తీసేయడానికి మోదీ ప్రభుత్వం ఏం చేసింది? నోట్బందీ పెట్టింది. ఈ నోటుబందీ యేసు ప్రభు ఎప్పుడు పెట్టాడు? ఏంటంటే అది వాక్యం పెడితే చాలు. ఏది దొంగ నోటు ఏది కరెక్ట్ నోటు బయటకు వచ్చేస్తుంది. ఇట్లా మనకి ఏ ఏటీఎంలో అవసరం లేదు, ఏ మెషిన్లో అవసరం లేదు. అయితే వాక్యం తెలిసిండాలమ్మా. వాక్యం తెలిసిండకపోతే దొంగ నోట్లు చాలా వస్తాయి. జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాం? చీకటి నుండి పిలువబడ్డాం. ఎక్కడికి పిలువబడ్డాం? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. మనం ఇక్కడికి వస్తే అంత ఆశ్చర్యమే. అబ్బా, ఇంత వెలుగైన జీవితమా, నేను ఎందుకు ఇది పోగొట్టుకున్నాను? ఇంత వెలుగుకరమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకునే విధంగా నేను ఎందుకు పాపంలో ఉన్నాను, ఎంత పాపంలో బతికాను అని అనిపిస్తుంది. అలాంటి జీవితం ప్రతిరోజు జీవిస్తాం. అలాంటి ప్రతి క్షణము కృతజ్ఞతతో ప్రభువును మనం వెంబడిస్తాం, విధేయతతో ప్రభువును వెంబడిస్తాం. ఎప్పుడు మన ఆధార్ కార్డు తెలిస్తే, మన నెత్తి మీద ఏం రాస్తుందో తెలిస్తే, మన ఇంటి పేరు ఏంటో తెలిస్తే, మన అసలు పేరేంటో తెలిస్తే తెలుస్తుంది. లేకపోతే ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో పిల్లలకు నంబర్లు వేస్తారే, బెడ్ నెంబర్లు వేస్తారు, ఫలానాడు పిల్లోడు. ఎందుకంటే పేరు పెట్టింటారు కదా, అప్పుడు నంబర్లు మార్చేస్తే పిల్లలు మారిపోతారు. అట్లయితుంది మన బతుకు. ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనము ఎవరము, ఎక్కడి నుండి పిలువబడ్డాం, ఎక్కడికి పిలువబడ్డాం. మనం చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి పిలువబడ్డాం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు మీ వేల్పుల, లేకపోతే వారు వారి వేల్పుల వంటి వారైరి. మన వేల్పు, మన రాజు, మన దేవుడు, మన దేవుని యొక్క గుణం ఏంటమ్మా చెప్తారా ఎవరైనా? 1-2 చెప్పండి. ఏమై ఉన్నాడు ఆయన? సార్వభౌముడు. మనం సార్వభౌములం అవ్వగలుగుతామా? కాలేం. మరెట్లా? కొన్ని గుణలక్షణాలు ఆయన మనకు ఇవ్వగలుగుతాడు, కొన్ని గుణలక్షణాలు ఇవ్వడు. ఉదాహరణకు, మనం సార్వభౌములం కాలేం, మనం అన్ని తెలుసుకునే వాళ్ళం కాలేం, మనం అన్ని చేయగలిగిన వాళ్ళం కాలేం, మనం అన్నిట్లోనూ మనం ఏది చెప్తే అదే జరిగేది కాదు. అది దేవుడు మాత్రమే. కానీ కొన్ని ఇస్తాడు. ఎలాంటివి? ఆయన ప్రేమామయుడు. మనం కూడా ప్రేమించగలమా లేదా? ప్రేమించగలమా లేదా? రక్షించేవాడు ఏం చేయాలి? రక్షణ పొందినవాడు, ఎవడిలో అయినా ప్రేమ లేదు కానీ నేను రక్షింపడ్డాను సంకలు గుద్దుకుంటాను అనుకో, ఏం చెప్పాలి? ఒరే నాయనా, దేవుని గుణాతిశయములను ప్రచురం చేయటానికి మనం పిలువబడ్డాంరా. దేవుని గుణాతిశయం ఏంటిది? ప్రేమించే గుణం. దేవునికి క్షమించే గుణం ఉంది. ఇక్కడ మనం మనసులో ఏం పెట్టుకున్నాం? కోపం పెట్టుకున్నాం. మనసులో కక్ష పెట్టుకొని ఉన్నాం. మనసులో హేట్రెడ్ అంటే అసహ్యం, అవతలి వాడిని అసహించుకునే గుణం పెట్టుకున్నాం. రక్షింపబడిన వాళ్ళ జాబితాలోకి వస్తామా? ఏమ్మా వస్తామా? రామా? ఏమయ్యా చెప్పట్లేదు? ఇంకా నువ్వు ఇట్టని చెప్తే ఏం చెప్తాం సార్? ఇంటికి పోతామంటారా? వాక్యం అయితే ఇదే చెప్తా సార్. నువ్వు రక్షింపబడినావులే అని అనుకుని మనసులో ఇంకా అదే కుళ్ళు, అదే చీకటి, అదే కంపు పెట్టుకుని ఉంటే ప్రభు అంటాడు, నువ్వు అసలు ఎవడో నాకు తెలియదు అంటాడు. ప్రభువా, నీ నామం పేరిట మేము చర్చి కట్టిలేరా 3 రాష్ట్రాలకు దగ్గర, అసలు నువ్వు ఎవడో నాకు తెలియదు. ప్రభువా, పైన సిలువ పెట్టినాం, స్టార్ కూడా పెట్టినాం, నువ్వు ఎవడో నాకు తెలియదు. ప్రభువా, నా కొడుకు పేరు పెట్టిన ఎడ్వర్డ్ అని, నువ్వెవరో నాకు తెలియదు. ప్రభువా, మా నాయన పేరు ఏలియా, మర్చిపోయినావా? నువ్వెవరో నాకు తెలియదు. అర్థమవుతుందా? మన హృదయంలో చీకటి కంపు పెట్టుకుని మనం ప్రభు దగ్గరికి వచ్చి నేను రక్షింపడ్డాను అంటే సంకలు గుద్దుకుంటే ఏమీ రాదు.
కంపు తప్ప. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7 నుంచి 8 వరకు గట్టిగా ఎవరైనా చదువుతారమ్మా? మరియు మట్టపు గుండు చేత పట్టుకుని చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఆమోసు చెప్పండి. మట్టపు గుండు కనబడుతోంది అని నేను అంటిని, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేను ఇకను వారిని దాటిపోను. చాలండి. ఇప్పుడు మట్టపు గుండు అంటే ఏంటంటే, మనము బేల్దారి పండ్లకు పోతారనుకోండి, ఎవరన్నా వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. గుండుదారం తెలుసా తెలీదా? ఎంతమందికి తెలీదు? అందరికి తెలుసు. గుండుదారం అంటే గోడ కట్టిన తర్వాత చక్కగా ఉందా లేదా చూడాలంటే ఏం చేస్తారు? గుండుదారం పెడతారు. గుండుదారం పెడితే చక్కగా ఉందా లేదా తెలిసిపోతుంది. కానీ మనము కట్టుకునే గోడలు మన హృదయంలో ఎలా ఉంటాయి అంటే చక్కగా మనకు కనిపిస్తాయి. కానీ ప్రభువు ఏం చేస్తాడు? గుండుదారం పెడతాడు. గుండుదారం పెడితే తెలుస్తుంది ఎంత చక్కగా ఉంది, ఇది ఎంత చక్కనోని బయడు, అంత వంకర టింకర గోడ కట్టుకున్నాడే అని బయటపడుతుంది. మనము ఎలాంటి వంకర టింకర గోడలు కట్టుకుంటాము అంటే, 2 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు, 2 రకాలైనటువంటి గోడలు కట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి ఆ గోడలు కట్టుకోవటానికి ఏమేమి వాడతాం చెప్పండి? ఇటుకలు వాడతాం. ఇంకా ఏం వాడతాం గోడ కట్టడానికి? సిమెంటు. ఇంకా కట్టేవాడు ఒకడు ఉంటాడు, అవునా? కట్టేవాడు ఒకడు ఉంటాడు, కట్టే సామాగ్రి ఉంటుంది. అయితే మన జీవితాల్లో కట్టే అబద్ధ ప్రవక్తలు కొంతమంది ఉంటారు. అబద్ధ ప్రవక్తలు అంటే, నీకు ఇక్కడ చలి పెడుతుంది, ఆకలి అవుతుంది, కానీ వస్తారు, ఓ ఇశ్రాయేలు తినుము త్రాగుము సుఖించుము, అంతా హ్యాపీగా ఉంది, ఇంటికి పోయి పండుకొని ఆయన అంటాడు. ఆడేవాడు అబద్ధ ప్రవక్త. చిన్నప్పుడు లెక్కలు రావట్లేదు నీకు, 2 ఎక్కం 2, 2 2 4, 2 6 12, 2 8 24 పటాని కొట్టాడు, ఒరే దరిద్రుడా అన్నాడు. నీ మైండ్లో ఏం పడింది? దరిద్రుడా అంటే నేను దరిద్రుణ్ణి అని డిసైడ్ అయిపోయావు. అదేంటి? అబద్ధ ప్రవక్త. నువ్వు నడుచుకుంటూ పోతా ఉంటే, ఏంది నీ ముక్కు కట్టుంది అంటే, నేను నా ముక్కు బాగలేదు అని డిసైడ్ అయిపోతాను. ఫస్ట్ ఏం డిసైడ్ అవుతాను? నా ముక్కు బాగలేదు అని డిసైడ్ అవుతాను. జీవితాంతము అదే ఉంటుంది నా మనసులో, నా ముక్కు బాగలేదు, నా ముక్కు బాగలేదు, నా ముక్కు బాగలేదు. ఎవడో అంటాడు, రే కరుడా ఇట్రా, వాడు 20,000 పెట్టైనా సరే తెల్లగా కావడానికి మందులు కొంటా ఉంటాడు, జీవితాంతం ఉంటాడు. ఎందుకు? ఎవరో అన్నారు కరోనా అని. ఇవన్నీ ఏంటి అంటే అబద్ధ ప్రవక్తలు పలికే మాటలు. యవనస్తులు జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ అబద్ధ ప్రవక్తలు పలికే మాటలు. నీ కులం మంచిది కాదు, నీ పుట్టుక మంచిది కాదు, మీ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు మంచోనివి కాదు, నీ గుణం మంచిది కాదు, నువ్వు అందంగా ఉండవు, నీ పేరేంద్ర అట్టింది, ఏం పేర్రా నీ పేరు, సిగ్గు లేదు. ఇవన్నీ అబద్ధ ప్రవక్తలు పేర్చే సిమెంట్. మనము దానికి అలాంటి రిజెక్షన్ అంటే, అలా మనల్ని ఎవరైతే మనల్ని ఆకర్షించుకుని, ఎవరైతే మనల్ని హత్తుకు చేర్చుకుని, ఎవరైతే మనల్ని కౌగిలించుకోవాలి అని ఆశపడతామో, ఎవరి దగ్గరికి అయితే పరిగెడతామో, తల్లి దగ్గరికి పరిగెడతాం, అమ్మా జై పో తపా అని పడుతుంది. అబద్ధ ప్రవక్త ఒక అబద్ధాన్ని మన మనసులో నాటాడు. ఏమని? నేను అమ్మా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటే ఏమొస్తుంది? నాకు ఇర్ర మీద దెబ్బ వస్తుంది అని మనసులో ఏమైంది? లాయ్ అబద్ధం ఒకటి పేర్చుకుంటాను. మళ్ళీ ఒకసారి పరిగెడితే స్నేహితుల దగ్గరికి, ఎరా బాగున్నావా అంటే, బాగుండేంద్రా సిగరెట్ తీసుకుని. నేను సిగరెట్ తాగను రా. సిగరెట్ తాగువా? ఈడోడు రేడు, పిచ్చోడు రేడు. అంటే సిగరెట్ తాగనివాడు ఎవడు? పిచ్చోడు అని నా మైండ్లో ఏమైంది? రికార్డ్ అయింది. అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు నీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఊరి పెద్దలు కావచ్చు, మీ సంఘ పెద్దలు కావచ్చు. ఇంకా సంఘ పెద్దల గురించి చెప్తే చాలా ఉందిలే, మళ్ళా రానిరు నాన్నిడికి. నాకు అదే పరిస్థితి. నేను రక్షణ పొంది ఒకరోజు జీన్స్ ప్యాంట్ వేసుకుని బాగా పైకి దూకొని అద్దాలు పెట్టుకుని పోయినా. చర్చికి పోతే పిలిచాడు, ఇక్కడ రా అన్నాడు. ఏం సారా, ఏమి ఇటు వచ్చినవే అన్నాడు. అంటే వాక్యం విందామని వచ్చినావా? ఆడపిల్లల జున్నికి వచ్చినావా అన్నాడు.
ఆడపిల్లలు చూడడం ఏంటి సార్, వాక్యం చూడడానికి వచ్చినా, వాక్యం వినడానికి వచ్చినా, మొన్న రక్షణ పొందినాడు జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు పో అన్నాడు. అబద్ధ ప్రవక్త ఏమని చెప్పాడు? రక్షింపబడిన వాడు స్టైల్గా ఉండకూడదు, రక్షింపబడిన వాడు చక్కగా జీవించకూడదు, రక్షింపబడిన వాడు సంపాదించకూడదు, రక్షింపబడిన వాడు అందంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? పొడుగ్గా ముఖం పెట్టుకొని గాడిదల మాదిరి నడుచుకుంటూ పోవాలి. మనం ఇచ్చే నిర్వచనాలు మారిపోయాయి. రక్షింపబడిన వాళ్లకు నిర్వచనం మారిపోయింది, ప్రేమకు నిర్వచనం మారిపోయింది, స్వీకృతికి నిర్వచనం మారిపోయింది. ప్రతిదానికి ఏం మారిపోయింది? నిర్వచనం అంటే డెఫినిషన్ మారిపోయింది. ఈ అబద్ధ ప్రవక్తలతో మనం జాగ్రత్తగా ఉండాలి. వారి ఫలములను బట్టి మీరు వారు తెలుసుకుందరు అని ప్రభు మనకి ఏం చెప్పాడు? మాట చెప్పాడు మత్తయి సువార్తలో. మీరు వారు ఫలములను బట్టి వారిని తెలుసుకుంటారు. మన ప్రభు ఫలములు ఏంటివి? ప్రేమ. మన ప్రభు ఫలం ఏంటి? క్షమాపణ. మన ప్రభు దయాళుత్వం. మన ప్రభు ఫలం ఏంటి? దీర్ఘశాంతము, ప్రేమ, దయాళుత్వము లేకుండా మన పైన నువ్వు అట్లాంటోడివి, నువ్వు ఇట్లాంటోడివి, నువ్వు ఇట్లాంటోడివి, నువ్వు అట్లాంటోడివి అని ఒకటి తర్వాత ఒకటి ఇటుక పెట్టి మనం ఏం చేస్తున్నారు? గోడలు కడుతున్నారు. ప్రభు వచ్చి మట్టపు గుండు పెడితే ఆ గోడ చక్కగా లేదు అని మనకు తెలిసిపోతా ఉంది. మనకు ఆ గుండు దారం ఏమిటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వు కర్రోని కాదు, జీవపు వెలుగులోకి పిలువబడినవాడు. నువ్వు ముక్కు వాగలేదు అంటున్నాడా? నిన్ను దేవుడు తన స్వరూపంలో చేశాడమ్మా. నీకు అర్థమవుతుందో లేదా? అందుకనే యోహాను సువార్త 8లో మనం చదివాం, మీరు నా యందు నిలిచి ఉండుడి, సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఏంటి సత్యం? ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరి స్వరూపంలో పుట్టారు? దేవుని స్వరూపంలో పుట్టారు. మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలువబడిన వారు. రక్షణ అంటే ఇదే. రక్షణ అంటే యేసు ప్రభువు నన్ను చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలిచాడు. నేను ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగుకు సంబంధించిన వాడిని. ఆశ్చర్యకరమైన వెలుగులో నేను జీవిస్తున్నాను. వెలుగులో ఉంటే బట్టలు ఉడదీసినట్లే. మళ్ళీ వినండి, వెలుగులో ఉంటే తేట తెల్లగా ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఏంటి ఈ వెలుగు అంటే? ఇప్పుడు చూడండి, మొదటి యోహాను ఎవరికైనా తెలిసి ఇది నోటికొచ్చుంటే చెప్పండి అమ్మా ఎవరన్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఎప్పుడు అమ్మా ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసేది? ఆయన రక్తము సహవాసములో ఉన్నప్పుడు. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగుకు పిలువబడ్డాం. ఏంటి ఆ వెలుగు అంటే, మనము యేసుతో నడిచినట్లుగా ఒకరితో ఒకరము అన్యోన్య సహవాసము కలిసి ఉన్నప్పుడు. తెరవబడిన పుస్తకం లాంటి జీవితం, పార్ జీవితం. నువ్వు 10 మంది ముందున్నా ఒకటే జీవితం, ఒంటరిగా ఉన్నా ఒకే జీవితం. నీ సెల్ ఫోన్ అందరి ముందు తెరిచినా అదే ఉంటుంది, నీ ఒక్కని ఉన్నప్పుడు తెరిచినా అదే ఉంటుంది. నీవు మాటలు 10 మంది ముందు ఎలా మాట్లాడతావో ఒంటరిగాను అలా మాట్లాడతావు. నీ ఆలోచన 10 మంది ఎలా ఉంటుందో ఒంటరిలోనూ అదే అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, రక్షింపబడిన వారా మీరు కాదా? మీ సహవాస జీవితం ఎలా ఉంది? సహవాసంలో అన్యోన్య సహవాసం లేదు, కానీ నేను రక్షింపబడిపోయాను అని సంకలు గుద్దుకుంటున్నారా? అబద్ధ ప్రవక్త మీకు ఎలాంటి గోడలు కట్టాడు మీ హృదయంలో? దేవుని మట్టపు గుండు వాక్యము పెట్టి చూపిస్తే అంత వంకర టింకరగా కనిపిస్తా ఉందా మీకు? దేవుడు అన్నాడు, మన ప్రభు అన్నాడు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏమైపోతుందంట? ఏమవుతుంది? కూలిపోతుంది. చిన్న ఉపద్రవం, చిన్న సైక్లోన్, చిన్న గాలి వాన వస్తే పడిపోతుంది. ఈ బిల్డింగ్ పడిపోతుంది చిన్న గాలి వస్తే. ఎందుకు పడిపోదు? గట్టి పునాది కాబట్టి. మన గట్టి పునాది ఏంటి? బోధకులు చెప్పేది. మనకు ఎవరో తీసుకొని వచ్చి చెప్తే ఎంగిలి కూడా అటు పడేస్తే తిని దాని మీద ఇల్లు కట్టుకున్నాం మనం. మనకు బైబిల్కి సంబంధమే లేదు. భలేవాడి, మాకేం అర్థమవుతుంది సార్? ఎందుకు అర్థం కాదు? ఓపెన్ చేసి చదివితే అర్థమవుతుంది. అన్యోన్య సహవాసమే లేదు. ఎక్కడి నుంచి అర్థమవుతుంది బైబిల్? ఎక్కడి నుంచి రక్షణలో మనం ఉన్నట్లు? ఎక్కడ మనం రక్షణలో ఎదుగుతున్నట్లు? చీకటి నుండి
ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ప్రభు పిలిచాడు. ఆ ఆశ్చర్యకరమైన వెలుగు అంటే అన్యోన్యమైనటువంటి సహవాసంలో మనం ఎదిగితే ఏమవుతుందంట, అప్పుడు మన ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది, కడిగి పరిశుద్ధులనుగా చేస్తుంది. మనం ప్రతిరోజు ఒకరితో ఒకరు అన్యోన్యంగా మాట్లాడుకున్నప్పుడు, ఒకరితో ఒకరు అన్యోన్యంగా ప్రేమించుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, పలకరించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, కలిసి సుఖదుఖాల్లో పాలుపంచుకున్నప్పుడు, చనిపోయినప్పుడు ఒకరికి సహాయం చేయటం, ఆనందంగా ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండటం, ప్రతి విషయంలోనూ క్రైస్తవులముగా మనం అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉన్నప్పుడు మనలో తప్పులు బయటికి కనిపిస్తాయి, మనలో ఉన్నటువంటి లోపాలు బయటికి కనిపిస్తాయి, ఎదుటివాడిలో ఉన్నటువంటి లోపాలు బయటికి కనిపిస్తాయి. ప్రేమపూర్వకంగా సరిచేసే అవకాశం ఉంటుంది, మనకు ప్రేమపూర్వకంగా సరిదిద్దుకునే అవకాశం మనకు ఉంటుంది. అప్పుడు ప్రతి దినము ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ చోట నేను ఎదగాలయ్యా, ఆయన ఆ పాపం కడుగుతాడు. రోజు నువ్వు ఇంకా పాపాలు ఒప్పుకుంటున్నావా, నువ్వు పరలోకం పో అంటే ఏంటి, దొంగ నోట్. ఏం నోటు, దొంగ నోటు. కరెక్ట్ నోట్ ఏంటి, ప్రతి దినము ఆయన మన పాపాలని కడుగుతాడు, ప్రతి దినము కడుగుతాడు. ఒకేసారి ఆయన మన పాపాలని కడిగేశాడు, అందులో డౌట్ లేదు, సిలువ మరణం పైన. కానీ ఆ రక్షణ గురించి మనం మాట్లాడటం లేదు. రోజు మనం ఎదుగుతాం చూసామే, ఆ రక్షణ గురించి మాట్లాడుతున్నా. మనము ఎదిగే పరిశుద్ధీకరణ లేకపోతే పవిత్రీకరణ అనే రక్షణ గురించి మాట్లాడుతున్నా. మనము చీకటి నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలువబడ్డాం. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి పిలువబడ్డాం. మన సొంత ఎచ్చులు చూపించుకోవడానికి కాదు. ఎందుకు పిలువబడ్డాం, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం మనం. ఏం వంశం మనం, ఏర్పరచబడిన వంశం. మామూలు వంశం కాదు. ఒక ఆయన అడిగాడు నన్ను, నేను కాదు, ఒక ఆయన కాగజ్ నగర్లో నాకు తెలిసిన పాస్టర్ అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి వాళ్ళు ఒక ఊర్లోకి వెళ్తే వాళ్ళు అడిగారంటే, ఏ కులం అయ్యా మీది అని అడిగాడంట. ఈయన ఏం తడుముకోకుండా రాజుకులం అన్నాడంట. రాజులం అన్నాడంట. రాజులా మీరు, ఓ అని గమ్మున అయిపోయి వెళ్ళిపోయాడంట. పక్కన ఆయన ఉండి, ఏందిరా మీరు రాజులా అని అడిగితే, అవును వాక్యం చెప్పిండ్లా అన్నాడంట. ఏంటంటే ఇదిగా 1 పేతురు 2 చెప్తాడు. చూడండి ఏముంది, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. మనము రాజులం. మనం ఎవరు, మనం ఎలా నడవాలి? రాజులు ఎట్లా నడుస్తారమ్మా, హుందాగా నడుస్తారు. రాజులైన యాజక సమూహం మనం, ఏర్పరచబడినటువంటి వంశం మనది. మనము పిలిచినటువంటి ప్రభువు ఎంత గొప్పవాడో అంత గొప్ప నడక మనం నడవాలి, అంత గొప్ప జీవితం మనం జీవించాలి. అంతేగాని ఇంకా చీకట్లోనే ఉంటూ నేను రాజు కొడుకునే, నేను రాజు కొడుకునే, నేను రాజు కొడుకునే అంటే ఏమొస్తుంది, బూడిదొస్తుంది. ఏమి రాదు, బూడిదొస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో ప్రభు చక్కగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను మిమ్మును తలగా ఉంచుదును గాని తోకగా ఉంచను. ఎక్కడ ఉంచుతాడంట, తలగా ఉంచుతాడంట, తోకగా ఉంచడంట. కానీ మన చూపులు తలగా ఉన్నాయా ఈరోజు? మన నడతలు తలగా ఉన్నాయా ఈరోజు? మీ చదువుల్లో మీరు తలలుగా ఉన్నారా ఈరోజు? మీ ఉద్యోగాల్లో తలలుగా ఉన్నారా ఈరోజు? మీ చేతి పని చూస్తే అబ్బా శబాష్ వీడు తలగా ఉన్నాడురా అంటారా? ఆలోచించండి. రక్షింపబడటం అంటే ఏదో ఒకరోజు చేయెత్తేసేయటం కాదమ్మా. మన గుర్తింపును తిరిగి సంపాదించుకోవటం, మనం కోల్పోయిన గుర్తింపును తిరిగి సంపాదించుకోవటం. మనం రాజులైన యాజక వంశముగా ప్రభు మనల్ని ఏర్పరచుకుంటే మనం వెళ్ళి సాతానుకు మన ఒళ్ళప్పగించాం. ఆయన మనల్ని చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిస్తే మనం వెళ్ళి వాడి పాదాల దగ్గర పడి వాడిని మనం దేవుణ్ణి చేసుకున్నాం. మరి తిరిగి ఆ ఐడెంటిటీ, ఆ ఆధార్ కార్డు సంపాదించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉండే ఆధార్ కార్డు పోయిందనుకో, ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇస్తే వాడు ఆ నెంబర్ కొట్టి తీసిస్తాడు. అవునా కదా? అది కూడా చేయాల్సిన అవసరం లేదు, 10 రూపాయలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను నీ స్వరూపంలో చేసావంట కదా, మరి నేనేంది అలా లేనే, నేను అలా లేనే. ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మీకు యేసు ప్రభువు లాంటి జీవితం జీవించాలి అనే ఆశ కలుగుతుందో అదే రక్షణకు మొదలు. ఎప్పుడైతే మీరు యేసు ప్రభువును, దేవుణ్ణి సంతోషపరిచే జీవితం జీవించాలి అన్న ఆశ కలుగుతుందో అదే రక్షణకు మొదలు. మీరు రక్షింపబడిన వారు కాకపోతే ఆ ఆలోచన రాదు మీకు.
మీరు రక్షింపబడిన వారు కాకపోతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలిచాడు దేవుడు అన్న సత్యాన్ని మీరు నమ్మరు. మీరు రక్షింపబడిన వారు కాకపోతే రాజులైన యాజక సమూహం నేను అని మీరు నమ్మరు. ఏర్పరచబడిన వంశము నేను అని మీరు నమ్మరు. సో ఈరోజు రాత్రి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, మీ హృదయంలో ఏ అబద్ధ ప్రవక్త ఎలాంటి గోడ కట్టాడు? నీకేమో గడ్డం పెంచుకోవడం ఇష్టం, ఫ్యాషన్గా ఉండడం ఇష్టం, కానీ ఎవడో చెప్పినాడు, రే ప్రభుని నమ్ముకున్నాడు గడ్డం పెంచుకుంటాడరా, ఆ గడ్డం కోసం నువ్వు ప్రభు దగ్గర రావట్లేదు. అబద్ధ ప్రవక్తలు ఒకవేళ నీ జీవితంలో అలాంటి చేదు విత్తనం నాటి ఉంటే, ఈరోజు నేను మీకు సత్యం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ రంగు, మీ రూపు, మీ గడ్డం, మీ మీసాలు, మీ తల, మీరు పూసుకునే నూనె, మీరు పూసుకునే సబ్బు ఏది మీ రక్షణ నుంచి మిమ్మల్ని దూరం చేయలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ వేరు చేయలేడు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. హల్లెలూయా. ఎవ్వరూ వేరు చేయలేరు, ఏది వేరు చేయలేదు. నీవు నీ తండ్రి, నువ్వు నీ క్రీస్తు. నువ్వు కట్టుకున్నటువంటి ఆ గోడను తండ్రి మట్టపు గుండు పెట్టినప్పుడు, దేవుడు మట్టపు గుండు పెట్టినప్పుడు, గుండు దారం పెట్టినప్పుడు, అది చక్కగా లేదు అని నీకు తెలిసినప్పుడు, నీకొచ్చే అభద్రత, నీకొచ్చే చిన్న రోగం, నీకొచ్చే చిన్న ఆర్థిక ఇబ్బంది, నీకుండే చిన్న మానసిక ఇబ్బంది, సంఘంలో ఉన్నటువంటి చిన్న ఇబ్బంది నిన్ను అతలాకుతలం చేసేస్తాయి. నువ్వు విరిగిపోతావు, నలిగిపోతావు, పగిలిపోతావు. ఒంటరితనం, ఎవరు నన్ను దగ్గర తీసుకోవట్లేదు అన్న ఒంటరితనం, ఎవరు నాతో మాట్లాడలేదు అన్న ఒంటరితనం, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఒంటరితనం, ఎవరు నన్ను అసలు నేను పనికిరాను అని నిర్ణయించుకున్నటువంటి నీ రిజెక్షన్. ప్రతి ఒక్కరు నన్ను తిరస్కరించిన వాళ్ళే. ప్రభు అంటున్నాడు, అది అబద్ధం, అది అబద్ధం. మీరు సత్యమును తెలుసుకోండి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం ఏంటో తెలుసా? మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలువబడిన వారు. సత్యం ఏంటో తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం. సత్యం ఏంటో తెలుసా? మీరు ఏర్పరచబడినటువంటి వంశం. హుందాగా రాజుల్లాగా బతకాలి, అది మన పిలుపు. తలలుగా బతకాలి, అది మన పిలుపు. మన పిలుపుకు తగినట్లుగా మనం బతకాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. రెండు గట్టిగా చదువుతారా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో, కక్షలు లేక, ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. మన రక్షణ కొనసాగింపు కూడా ఆయన చేయడానికి నమ్మదగినవాడు. ఆయన పైన ఆనుకుంటే చాలు. క్రైస్తవ జీవితం అంటే చాలా సింపుల్ అమ్మా, చాలా సింపుల్. ఏంటంటే నమ్మదగిన దేవుణ్ణి ఆనుకొని ఉండటం, అంతే. ఫుల్ స్టాప్, ఇంకేమీ లేదు. నువ్వు నమ్మిన దేవుణ్ణి ఆనుకొని ఉంటే చాలు, మిగిలిందంతా ఆయన చూస్తాడు. ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపో. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుము. ఇవన్నీ ఏం చేస్తాయి? ఆటోమేటిక్గా వస్తాయి నీ వెనక. వాక్యము అనే మట్టపు గుండు నీ హృదయంలో ఈరోజు పెడుతుంటే నీకు ఎలా అనిపిస్తూ ఉంది? నీ గోడ చక్కగా తిన్నగా ఉందా, లేక వంకర టింకరగా ఉందా? నీ గోడ వాక్యం అనే సత్యం మీద నువ్వు కట్టుకున్నావా నీ హృదయంలో, లేక అబద్ధ ప్రవక్తలు వేసినటువంటి చేదు బీజం పైన కట్టుకున్నావా? నిన్ను నువ్వు చులకనగా చూసుకుంటున్నావా? నిన్ను నువ్వు తగ్గించి చూసుకుంటున్నావా? నిన్ను నువ్వు నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటున్నావా? నిన్ను నాలో ఇంకా మంచితనం లేదు 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 అని అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నీవు చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన వాడు. నీవు ఏర్పరచుకొనబడినటువంటి వంశము, మీరు రాజుల సమూహం, రాజులైనటువంటి యాజక సమూహం. తలలు వంచుకుంటే